వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. ఇది మన 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో 6వ వీడియో. మీరు మొదటి 5 వీడియోలు చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మొదట అవి చూడండి, తర్వాత ఈ వీడియోని చూడండి. అంతేకాకుండా మీరు మన డైలీ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అంతేకాకుండా కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, డే 6 వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనం పాస్ట్ సింపుల్ టెన్స్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం ప్రజెంట్ సింపుల్ అండ్ ఫ్యూచర్ సింపుల్ గురించి చూడటం జరిగింది. ఈ వీడియోలో మనం పాస్ట్ సింపుల్ గురించి నేర్చుకుందాం. అసలు పాస్ట్ సింపుల్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలో ముందు తెలుసుకుందాం. గతంలో ఒక నిర్దిష్టమైన కాలంలో ఒక పని జరిగినప్పుడు ఆ పనిని మనం పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పాలి. గతంలో ఒక నిర్దిష్టమైన సమయం అంటే ఎప్పుడు? ఎగ్జాంపుల్గా చూస్తే చూడండి, ఇక్కడ నేను గత నెల ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే పని జరిగిపోయింది గతంలో. అది ఎప్పుడు? ఒక నిర్దిష్టమైన టైం. ఆ టైం ఎప్పుడు? గత నెల. ఓకే. నేను నిన్న ఆఫీస్కు వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళడం అనే పని జరిగిపోయింది. ఎప్పుడు? నిన్న జరిగిపోయింది. నేను పోయిన ఆదివారం క్రికెట్ ఆడాను. క్రికెట్ ఆడటం అనే పని జరిగిపోయింది. ఎప్పుడు? పోయిన ఆదివారం. ఈ విధంగా మనం గత నెల, నిన్న, పోయిన ఆదివారం అని ఒక నిర్దిష్టమైన సమయాన్ని తెలియజేస్తూ ఒక పని జరిగిపోయింది అని ఈ పాస్ట్ సింపుల్ టెన్స్లో చెప్పొచ్చు అనమాట. పాస్ట్ సింపుల్ టెన్స్ స్ట్రక్చర్ చూస్తే మనకి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. కాకపోతే ఇక్కడ మనకి V2 ఎట్లా వచ్చింది? డిడ్ ప్లస్ V1, ఈ రెండింటి కలిపితే మనకి V2 వస్తుంది. మనం లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్గా చూస్తే డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్, డిడ్ ప్లస్ ఈట్ ఈక్వల్ టు ఏట్, డిడ్ ప్లస్ కమ్ ఈక్వల్ టు కేమ్, డిడ్ ప్లస్ లెర్న్ ఈక్వల్ టు లెర్న్డ్, డిడ్ ప్లస్ ప్లే ఈక్వల్ టు ప్లేడ్. ఈ విధంగా మనం V1కి డిడ్ చేర్చడం ద్వారా అది V2గా మారిపోతుంది అని మనకి తెలుసు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఐ వెంట్ టు టెంపుల్ లాస్ట్ ఫ్రైడే. నేను లాస్ట్ ఫ్రైడే రోజున టెంపుల్కి వెళ్ళాను. ఓకే. ఐ కేమ్ టు కాలేజ్ ఎస్టర్డే. నేను నిన్న కాలేజ్కి వచ్చాను. ఐ లెర్న్ మ్యూజిక్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఐ వాక్ ఫర్ 2 kilometers డే బిఫోర్ ఎస్టర్డే. నేను నిన్నగాక మొన్న 2 కిలోమీటర్లు నడిచాను. ఐ రోట్ స్టోరీస్ లాస్ట్ వీక్. నేను పోయిన వారం స్టోరీస్ని రాశాను. ఐ రెడ్ న్యూస్ పేపర్ 2 hours ago. 2 గంటల క్రితం నేను న్యూస్ పేపర్ని చదివాను. ఐ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే. లాస్ట్ సండే నేను క్రికెట్ ఆడాను. ఐ ఆస్క్ డౌట్స్ ఎస్టర్డే. నేను నిన్న డౌట్స్ని అడిగాను. ఈ విధంగా మనం ఒక నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తూ గతంలో ఒక పని జరిగింది అని చెప్పడానికి ఈ పాస్ట్ సింపుల్ టెన్స్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం నెగిటివ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం నెగిటివ్లో చెప్పేటప్పుడు మనకి V2లోంచి డిడ్ అనేది బయటకు వస్తుంది. ఆ డిడ్కి నాట్ అనేది చేరుతుంది. డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్. తర్వాత మనకి ఇక్కడ V1నే మిగులుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎగ్జాంపుల్గా మనం షీ అనే సబ్జెక్ట్ తీసుకుంటే షీ డిడెంట్ గో టు టెంపుల్ లాస్ట్ ఫ్రైడే. లాస్ట్ ఫ్రైడే ఆమె గుడికి వెళ్ళలేదు. షీ డిడెంట్ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే. నిన్న ఆమె కాలేజ్కి రాలేదు. షీ డిడెంట్ లెర్న్ మ్యూజిక్ లాస్ట్ ఇయర్. ఆమె లాస్ట్ ఇయర్ మ్యూజిక్ నేర్చుకోలేదు. షీ డిడెంట్ వాక్ ఫర్ 2 kilometers డే బిఫోర్ ఎస్టర్డే. నిన్నగాక మొన్న ఆమె 2 కిలోమీటర్లు నడవలేదు. షీ డిడెంట్ రైట్ స్టోరీస్ లాస్ట్ వీక్. ఆమె లాస్ట్ వీక్ స్టోరీస్ని రాయలేదు. షీ డిడెంట్ రీడ్ న్యూస్ పేపర్ 2 hours ago. 2 గంటల క్రితం ఆమె న్యూస్ పేపర్ని చదవలేదు. షీ డిడెంట్ ప్లే క్రికెట్. ఆమె క్రికెట్ ఆడలేదు. షీ డిడెంట్ ఆస్క్ డౌట్స్. ఆమె డౌట్స్ని అడగలేదు. ఈ విధంగా మనం నెగిటివ్లో కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ని కూడా అడగచ్చు. డిడ్తో అడిగితే అది పాజిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్, డిడెంట్తో అడిగితే అది నెగిటివ్ ఎస్ఆర్ నో క్వశ్చన్. ఓకే. చూడండి, ఇక్కడ
డిడ్ తీసుకుందాం, యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. డిడ్ యూ గో టు టెంపుల్ లాస్ట్ ఫ్రైడే? నువ్వు లాస్ట్ ఫ్రైడే గుడికి వెళ్ళావా? డిడెంట్ తీసుకుంటే డిడెంట్ యూ గో టు టెంపుల్ లాస్ట్ ఫ్రైడే? నువ్వు లాస్ట్ ఫ్రైడే గుడికి వెళ్ళలేదా? ఓకే. డిడ్ యూ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే? నువ్వు నిన్న కాలేజ్కి వచ్చావా? డిడెంట్ యూ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే? నిన్న నువ్వు కాలేజ్కి రాలేదా? డిడ్ యూ లెర్న్ మ్యూజిక్ లాస్ట్ ఇయర్? నువ్వు లాస్ట్ ఇయర్ మ్యూజిక్ నేర్చుకున్నావా? డిడెంట్ యూ లెర్న్ మ్యూజిక్ లాస్ట్ ఇయర్? నువ్వు లాస్ట్ ఇయర్ మ్యూజిక్ నేర్చుకోలేదా? ఓకే. డిడ్ యూ వాక్ ఫర్ 2 kilometers డే బిఫోర్ ఎస్టర్డే? నిన్నగాక మొన్న నువ్వు 2 kilometers నడిచావా? డిడెంట్ యూ వాక్ ఫర్ 2 kilometers డే బిఫోర్ ఎస్టర్డే? నువ్వు నిన్నగాక మొన్న 2 kilometers నడవలేదా? ఈ విధంగా మనం పాజిటివ్లో నెగిటివ్లో ఎస్ఆర్ నో క్వశ్చన్ని అడగచ్చు. అయితే ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఎస్టర్డే నిన్న ఐ వెంట్ టు కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళాను. బట్ కానీ రామ్ డిడెంట్ కమ్, రామ్ రాలేదు. ఎస్టర్డే ఐ వెంట్ టు కాలేజ్ బట్ రామ్ డిడెంట్ కమ్, నిన్న నేను కాలేజ్కి వెళ్ళాను కానీ రామ్ కాలేజ్కి రాలేదు. గీత అండ్ ఐ లెర్న్ మ్యూజిక్, నేను మరి గీత మ్యూజిక్ నేర్చుకున్నాము. బట్ సీత డిడెంట్ లెర్న్, కానీ సీత నేర్చుకోలేదు. గీత అండ్ ఐ లెర్న్ మ్యూజిక్ బట్ సీత డిడెంట్ లెర్న్. ఓకే. డిడ్ రఘు కమ్ ఎర్లీ లాస్ట్ నైట్? రఘు లాస్ట్ నైట్ ఎర్లీగా వచ్చాడా? ఐ వెంట్ హోమ్ ఎర్లీ, నేను తొందరగా ఇంటికి వెళ్ళాను. ఓకే. రాము నిన్న త్వరగా ఇంటికి వచ్చాడా? నేను త్వరగా ఇంటికి వెళ్ళాను. ఓకే. డిడ్ రఘు కమ్ ఎర్లీ లాస్ట్ నైట్? ఐ వెంట్ హోమ్ ఎర్లీ. ఐ మెట్ మై ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ నేను నా స్నేహితుల్ని కలిశాను. బట్ కానీ యూ డిడెంట్ మీట్ యువర్ ఫ్రెండ్స్, నువ్వు నీ స్నేహితుల్ని కలవలేదు. లాస్ట్ ఇయర్ నేను నా స్నేహితులను కలిశాను కానీ నువ్వు నీ స్నేహితుల్ని కలవలేదు. ఓకే. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ రాణి పాస్ డిగ్రీ ఇన్ 2018, రాణి 2018లో డిగ్రీ పాస్ అయింది. బట్ రమ్య డిడెంట్ పాస్ డిగ్రీ ఇన్ 2018, షీ పాస్డ్ ఇన్ 2019. రాణి పాస్ డిగ్రీ ఇన్ 2018 బట్ రమ్య డిడెంట్ పాస్ డిగ్రీ ఇన్ 2018, షీ పాస్డ్ ఇన్ 2019. ఓకే. రాణి 2018లో డిగ్రీ పాస్ అయింది కానీ రమ్య 2018లో పాస్ కాలేదు, ఆమె 2019లో పాస్ అయింది. ఓకే. దే బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్ బట్ వీ డిడెంట్ బై, దే బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్, వారు లాస్ట్ ఇయర్ ఒక కార్ కొన్నారు. బట్ కానీ వీ డిడెంట్ బై, మేము కొనలేదు. ఓకే. ఐ రోట్ ఎన్ ఎగ్జామ్ ఆన్ మండే బట్ మై ఫ్రెండ్ శ్రావణ్ డిడెంట్ అటెండ్. ఐ రోట్ ఎన్ ఎగ్జామ్ ఆన్ మండే, నేను సోమవారం రోజున ఒక ఎగ్జామ్ని రాశాను. బట్ కానీ మై ఫ్రెండ్, నా స్నేహితుడు శ్రావణ్ డిడెంట్ అటెండ్, శ్రావణ్ పరీక్షకు అసలు హాజరవ్వలేదు. ఓకే. లాస్ట్ మంత్ ఐ ఇన్వైటెడ్ హిమ్, లాస్ట్ మంత్న నేను అతన్ని ఆహ్వానించాను. బట్ కానీ హీ డిడెంట్ కమ్ టు ద పార్టీ, అతడు పార్టీకి రాలేదు. నేను ఆహ్వానించాను కానీ అతడు పార్టీకి రాలేదు. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ షీ వెంట్ టు ద మార్కెట్ లాస్ట్ సండే, లాస్ట్ సండే ఆమె మార్కెట్కి వెళ్ళింది. బట్ కానీ షీ డిడెంట్ బై వెజిటేబుల్స్, కానీ ఆమె వెజిటేబుల్స్ని కొనలేదు. ఆమె మార్కెట్కి వెళ్ళింది కానీ వెజిటేబుల్స్ కొనలేదు. ఐ రెడ్ ఎ నోవెల్ లాస్ట్ నైట్, నేను లాస్ట్ నైట్ నా ఒక నవలను చదివాను. అండ్ మరియు ఐ డిడెంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్, మరి నేను ఏమీ అర్థం చేసుకోలేకపోయాను. లాస్ట్ నైట్ నేను ఒక నవలను చదివాను కానీ ఏమీ అర్థం చేసుకోలేకపోయాను. ఓకే. మై బ్రదర్ స్టడీడ్ వెరీ వెల్ బట్ హీ డిడెంట్ పాస్, మై బ్రదర్ స్టడీడ్ వెరీ వెల్, నా సోదరుడు చాలా బాగా చదివాడు. బట్ కానీ హీ డిడెంట్ పాస్, అతడు పాస్ అవ్వలేదు. ఓకే. ఎస్టర్డే నిన్న మై ఫ్రెండ్స్ వాచ్ అన్ ఇంగ్లీష్ మూవీ, నా స్నేహితులు ఒక ఇంగ్లీష్ మూవీని చూశారు. డిడ్ యూ టాక్ టు హర్ ఎస్టర్డే, నిన్న నువ్వు ఆమెతో మాట్లాడావా? ఐ డిడెంట్ టాక్, నేను మాట్లాడలేదు. డిడ్ యూ టాక్ టు హర్ ఎస్టర్డే? ఐ డిడెంట్ టాక్, నిన్న నువ్వు ఆమెతో మాట్లాడావా? నేను మాట్లాడలేదు. ఓకే. షీ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్లో ఆమె మంచి మార్కులు తెచ్చుకుంది. బట్ కానీ ఐ డిడెంట్ గెట్ గుడ్ మార్క్స్, నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు. షీ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ బట్ ఐ డిడెంట్ గెట్ గుడ్ మార్క్స్.
దే డిడెంట్ క్లీన్ దేర్ రూమ్ బట్ వీ క్లీన్డ్. దే డిడెంట్ క్లీన్ దేర్ రూమ్, వారు వారి యొక్క రూమ్ని శుభ్రం చేయలేదు. బట్ కానీ వీ క్లీన్డ్, మేము శుభ్రం చేశాము. ఎస్టర్డే నిన్న వి వెంట్ టు రమ్యాస్ హౌస్, మేము రమ్య యొక్క ఇంటికి వెళ్ళాము, అంటే రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. షీ ప్రిపేర్డ్ పిజ్జా ఫర్ అస్, వి ఏట్ ఇట్. వి వెంట్ టు రమ్యాస్ హౌస్, మేము రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. షీ ప్రిపేర్డ్ పిజ్జా ఫర్ అస్, ఆమె మా కోసం పిజ్జా తయారు చేసింది. వి ఏట్ ఇట్, మేము దాన్ని తిన్నాము. తర్వాత దే బిలీవ్డ్ మీ సో మచ్, వారు నన్ను చాలా నమ్మారు. బట్ కానీ ఐ డిడెంట్ బిలీవ్ దెమ్, నేను వారిని నమ్మలేదు. ఓకే, దే బిలీవ్డ్ మీ సో మచ్ బట్ ఐ డిడెంట్ బిలీవ్ దెమ్. నన్ను వారు చాలా నమ్మారు కానీ నేను వారిని నమ్మలేదు. ఓకే, ఐ స్టడీడ్ మై డిగ్రీ ఇన్ హైదరాబాద్ బట్ హీ స్టడీడ్ ఇన్ చెన్నై. ఐ స్టడీడ్, నేను చదివాను, మై డిగ్రీ, నా డిగ్రీని, ఇన్ హైదరాబాద్, హైదరాబాద్లో. నేను నా డిగ్రీని హైదరాబాద్లో చదివాను. బట్ కానీ హీ స్టడీడ్ ఇన్ చెన్నై, అతడు చెన్నైలో చదివాడు. ఐ సా హర్ ఎట్ చార్మినార్, నేను ఆమెను చార్మినార్ వద్ద చూశాను. బట్ కానీ షీ డిడెంట్ సీ మీ, ఆమె నన్ను చూడలేదు. ఓకే, ఐ టోల్డ్ దెమ్ అబౌట్ దట్ మ్యాటర్. ఐ టోల్డ్ దెమ్, నేను వారికి చెప్పాను. అబౌట్ దట్ మ్యాటర్, ఆ విషయం గురించి నేను వారికి చెప్పాను. బట్ కానీ దే డిడెంట్ సే ఎనీథింగ్, వారు ఏమీ అనలేదు. ఐ టోల్డ్ దెమ్ అబౌట్ దట్ మ్యాటర్ బట్ దే డిడెంట్ సే ఎనీథింగ్, నేను వారికి ఆ విషయం గురించి చెప్పాను కానీ వారు ఏమీ అనలేదు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి ఇక్కడ, ఐ గేవ్ అప్ స్మోకింగ్ సిగరెట్స్. గివ్ అప్ అంటే ఏదైనా అలవాటుని మానుకోవటం, వదిలేయటాన్ని మనం గివ్ అప్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ గివ్ అప్కి వీటు గేవ్ అప్. ఓకే, ఐ గేవ్ అప్ స్మోకింగ్ సిగరెట్స్. స్మోకింగ్ సిగరెట్స్, సిగరెట్లను త్రాగడం నేను మానేశాను లేదా వదిలేశాను. బట్ కానీ మై ఫ్రెండ్స్ డిడెంట్ గివ్ అప్, నా స్నేహితులు మానలేదు. నేను సిగరెట్లు కాల్చడం మానేశాను కానీ నా స్నేహితులు మానేయలేదు. ఓకే, హీ లవ్డ్ హర్, అతడు ఆమెను ప్రేమించాడు. బట్ కానీ హీ డిడెంట్ మ్యారీ హర్, అతడు ఆమెను పెళ్లి చేసుకోలేదు. హీ లవ్డ్ హర్ బట్ హీ డిడెంట్ మ్యారీ హర్, అతడు ఆమెను ప్రేమించాడు కానీ అతడు ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే, నేను నిన్న నా హోంవర్క్ని చేశాను. బట్ కానీ మై ఫ్రెండ్ డిడెంట్ డూ, నా స్నేహితుడు చేయలేదు. సో కాబట్టి మై టీచర్ స్కోల్డెడ్ హిమ్, మా టీచర్ అతన్ని తిట్టింది. ఓకే, ఐ డిడ్ మై హోంవర్క్ ఎస్టర్డే బట్ మై ఫ్రెండ్ డిడెంట్ డూ, సో మై టీచర్ స్కోల్డెడ్ హిమ్. నేను నా హోంవర్క్ నిన్న చేశాను కానీ నా స్నేహితుడు చేయలేదు కావున మా టీచర్ అతడిని తిట్టింది. ఐ వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే, నేను నిన్న పార్కుకు వెళ్ళాను. అండ్ మరియు ఐ ఎంజాయ్డ్ ఎలాట్, నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే అండ్ ఐ ఎంజాయ్డ్ ఎలాట్, నేను నిన్న పార్కుకు వెళ్ళాను మరియు నేను చాలా ఎంజాయ్ చేశాను. ఓకే, ఈ విధంగా మనం పాస్ట్ సింపుల్లో ఉన్న సెంటెన్సెస్ని మిక్సింగ్ చేస్తూ స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా మనం తొందరగా ఇంగ్లీష్లో మాట్లాడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.